టీవీ49 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పీఎం జన్మన్ నూతన గిరిజన ఆశ్రమ పాఠశాల భవనానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ వెనుకబడిన గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా పీఎం జన్మలో భాగంగా కొట్టాల చెరువు గ్రామంలో నూతన గిరిజన ఆశ్రమ పాఠశాల భవనం కేటాయించడం జరిగిందని, 9 నెలల్లో భవన నిర్మాణం పూర్తవుతుందని, పాఠశాలలో చదివే ప్రతి ఒక్క గిరిజనుల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అన్నారు. ఇదే కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని, గిరిజనులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందని, త్వరలో ప్రభుత్వం గిరిజనులకు స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించిస్తోందని తెలిపారు. మనవాడు బ్రహ్మాండంగా ఈరోజు 20 మంది ఉన్న స్టూడెంట్స్ని 100 మందికి తీసుకొచ్చినట్టు ఎంత కష్టపడితే అంతమంది పిల్లలు చేసుకోగలరు చెప్పి మనవాడు కష్టపడేదానికి మీరు కూడా సహకారం ఇచ్చారనేది అర్థమవుతా ఉంది. ఇట్లాంటిదే ఈ విషయాలను కూడా ఇస్తే ఇంకా మీరు బ్రహ్మాండంగా బాగుపడతారు. దయచేసి ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని మీరు కూడా, అంటే పెన్షన్లు రాలేదు ఇంకా అవన్నీ చెప్పారు, రేపు ఈ నెల నుంచి నాకు తెలిసి స్టార్ట్ అయితే కొత్త పెన్షన్లు కూడా మా ఎవరెవరికి లేవో. పోయినసారి కూడా మీకు చెంచులకు ప్రత్యేకంగా గతంలో 60 సంవత్సరాలకి మీకు పెన్షన్ ఉండేది. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిద్ధాపురం రిజర్వాయర్ మనం ఓపెన్ చేసినప్పుడు ఆ రోజు మీటింగ్లో ప్రామిస్ తీసుకున్నాం, చెంచులకు 50 ఏళ్ళకి అప్పుడే మా చేసింది. అంతకుముందు 60 ఏళ్ళు ఉండే వీళ్ళకి కూడా 50 ఏళ్ళకి పెన్షన్లు ఇప్పించినాం. అప్పుడు ఆ రోజు నుంచి మీకు ఇప్పుడు 50 ఏళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి. ఇక్కడ ఉన్న వరదరాజస్వామి ప్రాజెక్టు మా తండ్రి గారు బుడ్డా వెంకరెడ్డి గారు ఉన్నప్పుడు తయారు చేసింది. శివభాష్యం అని ఒక ఆయన ఉండే, ఆయన గడ్డం పెంచినాడు. ఆ ప్రాజెక్టు తయారు చేసేంత వరకు నేను తల తీయించుకోను గడ్డం తీయించుకోనని శివభాష్యం గారు. ఆయన పట్టుదలతో నాయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ఈ ప్రాజెక్టు తయారైంది. కొంత పొలాలు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అదృష్టం చాలా మంది పోయినసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వర్షాలు రావు, చెరువులు నిండవు, ప్రాజెక్టులు నిండవు అంటుంది. ఇప్పుడు మీ ఊరు చుట్టూ 7 చెరువులు ఉంటాయి, అవునా? అన్నీ నిండినాయి. వరదరాజస్వామి ప్రాజెక్టుతో సహా నిండింది. ఇది రెండోసారి, పోయినసారి కూడా నిండింది, ఇప్పుడు కూడా నిండింది. ఎవడమ్మా తప్పుడు గుత్తలన్నీ కూర్చోలేరు. చంద్రబాబు దీంతముందా చంద్రబాబు వస్తే వానలు రావాలి, ఇప్పుడు కూడా వానలు పడుతున్నాయి. ఈరోజు నేను ఊరికాంచి బయలుదేరితే నా బండి బయటకు రాలి, అంత వర్షం పడింది వెలువడు మండలం. కూడా 2-3 సార్లు చెప్పాను, చెంచులకు మాత్రం ప్రభుత్వమే మనమే కట్టించి ఇవ్వాలి అని చెప్పేసి గట్టిగా కూడా అడుగుతున్నాం. ఈసారి ప్రతి చెంచు హ్యాబిటేషన్లో అందరికీ ఇల్లు ఉండేటట్టు చూస్తాం. అది మా బాధ్యతగా తీసుకుంటాం, గుర్తుపెట్టుకుంటాం. సో మా తరపు నుంచి మేము అన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం. చెంచులకు మాత్రం చెప్తాం, మళ్ళీ మిగతా వాళ్ళు అనుకుంటారు మీరు అన్న అందరికి గట్టిగా మీకు శాంక్షన్లు చేస్తాం ఆయన, గుర్తుపెట్టుకొని. ఇప్పుడు గతంలో జరిగినవి ఇవన్నీ గతంలో జరిగినవి. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎవరైతే మన ఇల్లులు లేవో, ఇల్లులు కావాలో, ఇందాక ఆమె చెప్తాను పాపం, నేను ప్రత్యక్షంగా చూసామ్మా. వీళ్ళకు మా నాయన రెండోసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు హౌసింగ్ స్కీమ్, ఇప్పుడు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ మీద ఇల్లులు కట్టిస్తే ఒక్కరు కూడా ఇల్లు చేరారు. ఇల్లు భయము, అది ఆడ పడిపోతే మేము చచ్చిపోతాము అని కదా. బయలుటిలో కొత్తగా ఇప్పుడు హౌసింగ్ కట్టి ఓపెన్ చేసినాక నేను 86 అంటే నేను సమ్వేరు ఇంటర్మీడియట్ ఏమో, నేను కూడా పోయిన ఆ రోజు మా నాయనమ్మడి. ఒక్కరు కూడా చేరలే ఇంట్లో. పక్కన మళ్ళీ కొట్ట వేసుకున్నాడు వాడు ఇంటి బయట, చిన్నది పాక. ఇంట్లో ఉండ కూడా వాడు కొట్టలో ఉన్నాడు. ఏమిరా సాగు అంటే దాంట్లోకి పోతే చచ్చిపోతాం సాగు నాయన మేమంటా వీళ్ళు. సో ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మారినారు. బ్రహ్మాండంగా ఉన్నారు. అందరికి ఇల్లులు కావాలని కోరుకుంటా ఉన్నారు. అన్నీ చేస్తాం. పొలాల సమస్య నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా,
మీరు కూడా కొంచెం తగ్గితే సెటిల్ అవుతాయి. నేను కూడా ప్రత్యేకంగా కూర్చుంటాను. అది సెట్ అయితే కానీ మీకు ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు పొలాలు ఉపయోగం లేకుండా పోయే పరిస్థితి ఉంది. సరే, ఆమె అడిగినట్టు అప్పుడు 5 ఎకరాలు అడిగినారు, 5 ఎకరాలు ఇవ్వలేదు, ఎందుకు అవన్నీ ఇప్పుడు ఆ చర్చలోకి పోలేము. ఇప్పుడు పొలం కొనాలంటే కూడా చాలా వాల్యూ అయిపోయి ఉన్న పొలాలన్నా కాపాడుకునే పరిస్థితికి అయితే ఉండాలి. కాబట్టి దయచేసి అవన్నిటి మీద దృష్టి పెడతాం. ఇప్పుడు మొత్తం ఎన్ని ఇల్లులు ఉన్నాయి? అదే అదే సో అన్ని చేస్తాంలేండి. ఇప్పుడు మళ్ళీ కూడా అమౌంట్ కూడా పెంచబోతున్నాం కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి గతంలో ఇచ్చే అమౌంట్ కంటే కూడా ఇప్పుడు పెరగబోతా ఉంది. ఇంకా డెసిషన్ తీసుకోలేదు. అన్ని కార్యక్రమాలు మీకు అన్ని